ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మేము పాలు పంచుకోవటానికి కృపనిచ్చారు. వందనాలు. కొద్ది మాటల చేత మమ్మల్ని సరిచేయండి, ఆదరించండి, సహాయము చేయండి. ప్రతి అవసరతను తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా ఆత్మీయ అవసరతలు, కొరతలు, కొదవలు తీర్చబడులాగున ఈ ఉదయాన్న మాతో మీరు మాట్లాడండి, సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం అంటే దాదాపుగా పౌలు పరిచర్యలో చాలా ముమ్మరంగా ఆయన పరిచర్య కొనసాగుతున్న రోజులవి. అటువంటి పరిస్థితుల్లో వాడ బద్దలవటం, వారు తప్పించుకొని ఒక ద్వీపానికి రావటం, ఆ ద్వీపం పేరు మెలితే అని తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ మెలితే ద్వీపంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అనాగరికులు. అయినా సరే వాళ్ళేం చేశారు, వీళ్ళని చేర్చుకున్నారు. వీళ్ళు ఆ సముద్రపు నీటిలో అంతా బహుశా ఈత కొట్టుకుంటూ ఏదో రకంగా అలా తడిసిపోయి వచ్చారు కాబట్టి అప్పటికి మళ్ళీ వర్షం పడతా ఉంది, చలిగా ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే నిప్పు రాజబెట్టి అందరినీ కూడా చేర్చుకున్నారు. గమనించండి, ఈ రీతిగా వాళ్ళు చేర్చుకున్నారు, బాగానే ఉంది. ఎప్పుడైనా మనిషి ఆలోచన ఏ రీతిగా ఉంటుందంటే, మనం ఒక మంచి పని చేసినప్పుడు మనకి ఇతరులు కూడా మంచి చేయాలని మనకు ఉంటుంది, మనం సహజంగా ఆశిస్తాం. ఒకవేళ మంచి బదులు మనకి కీడు ఎదురైందనుకోండి, మనం కొంత బాధపడతాం. ఏంటి ఇలా జరిగింది అని మనం బాధపడుతూ ఉంటాం. అంటే మేలుకు ప్రతిగా కీడు, కృతజ్ఞతకు ప్రతిగా నింద వ్యక్తి జీవితంలో ఎదురైనప్పుడు విశ్వాసపు స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి కోసమా నేను ప్రయాసపడ్డాను అని అనిపిస్తూ ఉంటుంది. బహుశా పౌలపోస్తలుడు కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎందుకనంటే పౌలపోస్తలుడు అనేకులకు కూడా మాదిరి. బహుశా మీకు చెప్పే ఉంటాను చాలాసార్లు, సేవకు వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు వెనకాల పాల్ అని పెట్టుకుంటారు. అంటే కేఏ పాల్ అని కాదు, ఈ పౌల్ అని అర్థం పెట్టుకుంటారు. మంచిదే, మంచి మాదిరికరమైన పరిచర్య కాదను. అటువంటి మాదిరి ఒకటి ఈ అధ్యాయంలో మనకి కనపడతా ఉంటుంది. 3వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అప్పుడు పౌలేం చేశాడు, వాళ్ళేమో మెలితే ప్రజలేమో అనాగరికులైనా సరే చేర్చుకున్నారు. వీళ్ళకి చలిగా ఉందని వాళ్ళు ఏం చేశారు, నిప్పు రాజబెట్టి అందరినీ కూడా చేర్చుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అప్పుడు పౌలేం చేస్తున్నాడు, నేను గనక సేవకుణ్ణి, నేను అపోస్తలుణ్ణి, ఇప్పటికే నేను 3 మిషనరీ ప్రయాణాలు చేశాను, కాబట్టి నాకేంటి అన్నట్టు లేడు. ఏం చేస్తున్నాడు, అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పులు మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. గమనించండి, ఎప్పుడైతే ఈ పొల్లలేరాడు బాగానే ఉంది, ఆ పొల్లల్లో అది కూడా చలే కదా, ఆ జంతువుకు కూడా, ఆ పాకే పాముకు కూడా చలే కాబట్టి అది పొల్లల్లో ఏదో వెచ్చగా ఉండి ఉంటుంది. మొత్తానికి ఎప్పుడైతే తీసుకెళ్లి పొలంలో ఉన్నంతసేపు బాగానే ఉంది, పొలాలు వెళ్ళి నిప్పులో బండి చూడండి, ఆ సెగకి అది కూడా బయటకు వచ్చేసింది, ఇతని చెయ్యి పట్టుకుంది. అప్పుడు ఏమనుకున్నారు ఆ ద్వీపవాసులు, గమనించండి, ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడే, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతుకనీయదని. ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు, దేవుడు ఉన్నాడండి అంటున్నారు. ఎందుకని, పాము అతని చెయ్యి పట్టుకుంది, ఇంకా కరవలేదు, పట్టుకుంది ప్రస్తుతానికి, ఇంకా కరవలేదు. ఆయన చేసిన పని ఏంటి గమనించండి, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఈ రోజున విశ్వాసులుగా ఉన్న మనకు అనుసరించవలసిన విధానం కూడా ఇదే. పౌలపోస్తలుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, జాడించి వేశాడు.
కదా. దులుపుకోవటం నేర్చుకోవాలి మనం కదా. చేసిన మంచికి కీడు ఎదురవ్వచ్చు, మేలుకు కీడు ఎదురవ్వచ్చు. కృతజ్ఞతకు బదులు నింద మన మీద రావచ్చు. కానీ మనం చేయవలసిందేంటి? పౌలపోస్తలుడు చేసినట్టు దులుపుకోవటం. వాస్తవానికి పౌలు ఒక మూలం కూర్చుంటే అందరూ చేసి పెట్టే పరిస్థితే. కానీ పౌలు ఏం చేశాడు? మోపెడు పొల్లలేరాడు. మొత్తానికి తను మాదిరికరమైన సేవకుడు కాబట్టి ప్రయాసపడ్డాడు కదా. అందుకనే అక్కడ ఉంటున్న విశ్వాసులకి అతను భారం కాకూడదని చెప్పి వాళ్ళతో పాటు డేరాలు కుట్టుకుంటూ ప్రయాసపడిన అనుభవం కూడా పౌలపోస్తలుడికి ఉంది. కానీ గమనించండి, ఇక్కడ చూస్తే అదే క్రమం కదా. అందుకని తిట్టే నోరు తిరిగే కాలు పనిచేయటం అలవాటు అయిపోయింది. దీనికి ఆగడు కదా. కూర్చోవటం అలవాటైన వాళ్ళు పనిచేయరు, పనిచేయటం ఆగిన వాళ్ళు కూర్చోరు. ఇతను కూడా నా బ్యాగ్ ఒకటి పట్టుకోండి, నా పాటల పుస్తకం ఒకటి ఇవ్వండి, నా వాటర్ బాటిల్ ఒకటి తీసుకురండి అనే మనిషి కాదు. ఇతను ప్రయాసపడే మనిషి కాబట్టి మోపెడు పొలలేరాడు. అందులో ఉన్న ఆ పాము వచ్చి ఇతను చేయి పట్టుకుంది. పట్టుకునేసరికి వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఇతను చేసిన మంచి, ఇతని మాదిరి ఇదంతా విడిచిపెట్టేసి ఏమంటున్నారు? నరహంతకుడు. నిజంగా నరహంతకుడే. సముద్రం అయితే వదిలిపెట్టేసిందేమో గాని న్యాయ దేవత మాత్రం ఇతన్ని, ధర్మదేవత ఇతన్ని బ్రతకనివ్వదని చెప్పుకుంటా ఉన్నారు. అతను మాత్రం చేసిన పని ఏంటంటే గమనించండి, అగ్నిలో జాడించి వేసి ఏ హాని కూడా పొందలేదు. గమనించండి. ఆ రీతిగా విశ్వాస జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూడగలిగితే ప్రభువుని నమ్ముకున్నందుకు నిందిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏదో లాభం చేకూరింది కాబట్టే నమ్ముకున్నారు అని నిందలు ఉండవా? బయట సమాజంలో ఉంటాయి. కాబట్టి మనం అప్పుడు చేయవలసిన పనేంటి? జాడించేటివి, దులిపేసుకొని వెళ్ళిపోవటమే కదా. జనాలంత పిచ్చోళ్ళ, డబ్బు కోసం ప్రభుని నమ్ముకునే అంత పిచ్చోళ్ళ జనాలు ఈ రోజుల్లో కదా. ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తే నమ్ముకుంటారా? లేదు కదా. కానీ బయట వాళ్ళు ఏమంటారు? వీళ్ళకి ఏదో లాభం లేకపోతే ఎందుకు వెళ్తారు? ప్రభుని ఎందుకు నమ్ముకుంటారు? ఇంకా దిగజారి ఏమంటారు? మతంలోకి ఎందుకు దిగుతారు అంటారు. కానీ ఈ మాటలన్నీ ఏ విశ్వాసి కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ మాటలు విన్నప్పుడు. ఎందుకనంటే దేవుణ్ణి అంగీకరించటం, దేవునికి మన హృదయాన్ని ఇవ్వటం అనేది మన వ్యక్తిగతం కదా. అది మన ఇష్టం కదా. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభువుని వెంబడించినప్పుడు ఇటువంటి నిందలకు మనం అధైర్యపడవలసిన అవసరత లేదు. అందుకనే గమనించండి, చాలా సందర్భాల్లో ప్రభువుని వెంబడించడం అనేది ఏ రీతిగా అయితే వ్యక్తిగతమో, ఆయన బలలో పాల్గొనటం కూడా దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి కదా. ఆయన ప్రతి వ్యక్తి కోసం శిలువ మీద ఆయన మరణించాడు, రక్తాన్ని కార్చి ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాడు. హల్లెలూయా. దాన్ని బట్టే ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే ఆయన శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తమనబడిన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకుంటా ఉన్నాం. ఇది వ్యక్తిగతమైనది కాబట్టి ఎవరికి వారే యోచించుకొని, ఆలోచించుకొని, స్వపరీక్ష చేసుకొని పాల్గొనాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి మనుషుల నిందలకి, మనుషుల మాటలకి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. పౌలు ఎలాగైతే జాడించేశాడో మనము కూడా అస్సలు ఏమాత్రం కృంగిపోకుండా దులిపేసుకొని తిరగటమే కదా. కాబట్టి మనం దులుపుకోవటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనం దులుపుకోవటం నేర్చుకోవాలి. అన్ని పట్టించుకుంటా ఉన్నాం అనుకోండి, కృంగిపోతాం కదా. అన్ని పట్టించుకుంటే కృంగిపోతాం కదా. దులిపేసుకోవటం కూడా మనం నేర్చుకోవాలి కదా. పరిచర్యలో, వ్యక్తిగత విశ్వాస జీవితంలో, దేవునితో సహవాసంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే దేవుడు పై స్వరూపాన్ని చూసేవాడు కాదు కదా, ఆయన మన హృదయాంతరంగాలను పరిశీలించేవాడు. కాబట్టి వాళ్ళు 6వ వచనంలో చూడండి, అది పట్టుకుంది కదా, శరీరం వాచుద్దేమో
కదా. శరీరం ఏమైనా పచ్చగా మారుద్దేమో, కళ్ళు ఏమైనా పసుపుగా అయిపోతాయేమో, లేకపోతే ఏమో నోట్లోంచి నొరగొస్తుందేమో, ఇన్ని కారణాలు ఉంటాయి కదా. ఇన్ని లక్షణాలు ఏమైనా ఇతనిలో కనపడతాయేమోనని చూస్తున్నారు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపెట్టుచుండిరి. అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఇతడొక దేవుని కుమారుడని చెప్పసాగిరి. గమనించండి, మొదట ఏమని చెప్పారు వీళ్ళు? మొదట ఏమన్నారు? నరహంతకుడు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా అంటారు, వాళ్ళు ఏమైనా అనగలరు. సమాజం ఏమైనా అనగలదు కదా. వీళ్ళకి ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనగలరు. వీళ్ళు చేశారు కాబట్టి మాకు ఇలాగ స్వస్థతలు వచ్చినాయి అని కూడా అనగలరు వీళ్ళు. మనకు అది కాదు ప్రామాణికం. మన భక్తి జీవితం, దేవుల్లో మనం కొనసాగటం, ఇదే మనకి ప్రామాణికం. అందుకని గమనించండి, పౌలు చేసినట్టు మనం కూడా వాటన్నిటిని కూడా జాడించేయాలి. దులిపేసుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. గమనించండి, కుక్కల్ని మీరు గమనిస్తారు కదా. నేను వచ్చేటప్పుడు సరస్వతమ్మ గారి అరుగు ఉందా, అరుగు లోపల కూర్చుంది ఒకటి. అది వెంటనే బయటకు వస్తుందా? వస్తుంది అనుకోండి. వచ్చి ఏం చేస్తుంది? దులుపుకుంటుంది ముందు. ఆ కింద ఆల్మర, అదే ఏమంటారు దాన్ని, అరుగు కింద ఉన్న బూజ ఏమైనా అంటుకుందాం, అవి ఉన్నాయి, అన్నీ ఒకసారి దులుపుకుంటుంది. మనం కూడా అలాగే దులుపుకోవాలి కదా. చాలా అంటారు క్రైస్తవులకి ఈ రోజున మామూలు పరీక్షలు కాదు. వాస్తవానికి మన కళ్ళ ముందే రాకడ సూచనలన్నీ చూస్తున్న మన కళ్ళ ముందే మనకు ఎదురవుతున్న విశ్వాస పరీక్షలు అన్నీ ఇన్ని కాదు. గమనించండి, ఓ పక్కన సువార్తకు ద్వారాలు ముయ్యబడిపోయాయి, బహిరంగ సభలు జరిగే అవకాశాలు కూడా తగ్గిపోయాయి కదా. ఇటువంటి పరిస్థితుల్లో రకరకాల నిందలు పడతా ఉంటాయి. వాటన్నిటిని మనం దులిపేసుకొని జాడించుకొని కదా. గమనించండి, ఆ రీతిగా మనము కొనసాగాలి. అందుకని ఆ తర్వాత మొదట నరహంతకుడు అన్నారు, తర్వాత ఏమన్నారు? నిజంగా ఏమన్నారు? ఇతడొక్క దేవుని ఏ హాని, 6వ వచనంలో, ఏ హానియు కలుక్కుండుట చూచి ఇతడొక దేవుని కుమారుడు అని చెప్పసాగిరి. గమనించండి, ఆ రీతిగా 8వ వచనంలోకి వెళ్ళేసరికి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా అతన్ని వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. గమనించండి, నరహంతకుడు అన్నది వాళ్ళే, దేవత లేదా దేవుని కుమారుడు అన్నది వాళ్ళే. ఆఖరికి జరిగిన కార్యాన్ని బట్టి అన్నీ సమకూర్చింది కూడా వాళ్ళే. పౌలు ఏమైనా చేశాడా ఇందులో? దేనికి రియాక్ట్ అవ్వలేదు, దేనికి పౌలు స్పందించలేదు. చేసిందల్లా పౌలు జాడించేశాడంతే. ఆ పట్టుకున్న పాముని జాడించేశాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగానే మనకు కలుగుతున్న ఇబ్బందులు, మనకు కలుగుతున్న వ్యతిరేకతల్ని మనం ఆ రీతిగానే జాడించాలి. ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న, ఎదురవుతున్న వ్యతిరేకతలకు అనుగుణంగా విశ్వాసం ఏ రీతిగా సన్నగిల్లిపోద్దని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం అంతకంతకు విశ్వాసంలో బలపడాలి. హల్లెలూయా. గమనించండి, ఎక్కడైతే హింస, ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడే సువార్త అధికంగా ప్రబలినట్టు మన అపోస్తల కార్యముల్లో చూస్తూ ఉంటాం. అక్కడే స్టెఫను చంపబడిన చోటే సువార్త అధికంగా ప్రకటించబడింది. వెంటనే ఫిలిప్పు అద్భుతమైన పరిచర్య. 7వ అధ్యాయంలో స్టెఫను చనిపోతే 8వ అధ్యాయంలో అద్భుతమైన పరిచర్య ఫిలిప్పు చేశాడు. అందుకనే గమనించండి, దేవుడు సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. విశ్వాసులుగా మనం అధైర్యపడవలసిన అవసరత లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన వైపు చూడాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి.
ఆయన మీద ఆనుకోవాలి. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? దులిపేసుకోవాలి. హల్లెలూయా. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.